హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కవిత కిచెన్ వ్లాగ్స్. ఫ్రెండ్స్ అందరూ బాగున్నారండి. నేను లాస్ట్ వీడియోలో అయితే మీకు మా ఇల్లు రిపేర్ గురించి చూపించాను. మా ఇల్లు రిపేర్కి ముందు ఎలా ఉందో, రిపేర్ తర్వాత ఎలా ఉందని చూపించాను. అలానే మేము వడిబియ్యం పోసుకొచ్చినది కూడా వీడియో చూపించాను కదా ఫ్రెండ్స్. అయితే నెక్స్ట్ నేను మా ఇంట్లో ఒక చిన్న ఫంక్షన్ జరిగింది, దాని గురించి పెడతా అని చెప్పాను కదా ఫ్రెండ్స్. ఆ ఫంక్షన్ వీడియో ఈరోజు చూపిస్తాను, చూడండి. ఇదిగోండి ఫంక్షన్ రోజు మా ఇంట్లో హడావుడి ఇలా ఉంది. బియ్యం పోసుకొచ్చాక అదే రోజు వ్రతము అవన్నీ చేసాము. అయితే అంత వీడియో లెంతీ అవుతుందని చెప్పేసి అది వేరే వీడియో, ఇది వేరే సపరేట్గా పెట్టాను. ఇదిగోండి వ్రతంకి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇదిగోండి వ్రతం పీట రెడీ చేస్తున్నారు. వీళ్ళంతా మా వదినలు అవుతారండి. ఇదిగోండి ఇంట్లో ఎవరు చేసే హడావుడి వాళ్ళు చేస్తున్నారు. లోపల ఇరుకుగా ఉంటుందని సామాను బయట పెడుతున్నారు. వెనక సైడ్ మాత్రం వెజ్కి ప్రిపేర్ చేస్తున్నారు. నాన్ వెజ్ ఉంటుందని చెప్పేసి ముందే వెజ్ ప్రిపేర్ చేస్తున్నారు, వ్రతం అవుతుంది కదా అని. గుమ్మడికాయకి మా వదిన గంధం రాసి బొట్లు పెడుతుంది. ఇక్కడ సారె వాయినం ఇస్తాం కదా, సారె, కొబ్బరి కుడుకలు, ఇంకా పసుపు, కుంకుమ, పచ్చబిండి, తెల్లబిండి ఇవన్నీ సారెగా వాయినంగా ఇస్తామండి. అలానే పాప బాబుకి 11 ఇయర్స్ పాపకి, 9 ఇయర్స్ బాబుకి అని చెప్పేసి ఇంట్లో వ్రతం చేసుకుంటున్నాం కదా అని ఇదే సందర్భంగా ఇంట్లో వరకు చిన్న ఫంక్షన్ అయితే చేసాము. పాపకి ఫ్రెండ్స్ వ్రతం అయితే స్టార్ట్ అవుతుంది. వ్రతం చూడండి ఫ్రెండ్స్. अस्माकं सह कुटुम्बानां क्षेम स्थैर्य धैर्य विजय अभय आयुः आरोग्य ऐश्वर्य अभिवृद्ध्यर्थं धर्मार्थ काममोक्ष चतुर्विध महागौरी अतिदेवता प्रत्यक्षदेवता सहित आदित्यादि नवग्रह अशदेवता श्री रमा सहित सत्यनारायण स्वामी व्रत पूजांच करिष्ये आहो निर्विघ्नेन परिसम अवाप्यर्थं महागणपति पूजांच करिष्ये అదే అక్షతలు నీళ్ళు వేసుకొని పీట దగ్గర వదిలేయండి. పూజాంచ కరిష్యే నీళ్ళు వేసుకొని పీట దగ్గర వేయండి. పీట దగ్గర పూజాంచ కరిష్యే ఫ్రెండ్స్ వ్రతం అయితే అవుతుంది. ఇదిగోండి పాప కూడా శారీ కట్టుకొని వచ్చేసింది. పాప బాబు పక్కనే కూర్చున్నారు. మేము ఇద్దరము, పాప బాబు కూర్చున్నారు. పక్కన అత్తయ్య కూర్చున్నారు. మామయ్యకి బయట పని ఉండడం వల్ల మామయ్య కూర్చున్నారు. టవల్ పెట్టుకొని అత్తయ్య మాత్రమే కూర్చున్నారు. అక్కడ వ్రతం అవుతుంది. వ్రతానికి ప్రసాదాలు అనేది ఇక్కడ ప్రిపేర్ చేస్తున్నారు కిచెన్లో. వదిన వాళ్ళందరూ కలిసి చాలా హెల్ప్ చేశారండి అందరూ. మేము వ్రతం పైన కూర్చున్న రిలేటివ్స్ అంతా, వదిన వాళ్ళు, సిస్టర్స్, ఫ్రెండ్స్ అంతా కూడా వచ్చి అయితే బాగా హెల్ప్ చేశారండి. ఇదిగోండి పూర్ణాలు చేస్తున్నారు ఇక్కడ. రవ్వ కేసరి పూర్ణాలు, ఇంకా
ప్రసాదాలు అయితే ప్రిపేర్ చేస్తున్నారు. అలానే కూరగాయల వంటలు కూడా చేస్తున్నారు. ఫ్రెండ్స్, వీడియో అయితే అంతా కంప్లీట్గా చూడండి ఎండ్ వరకు. మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. మీకు నచ్చితే లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే. మా పిల్లలకి మీ బ్లెస్సింగ్స్ కూడా ఇవ్వండి. అందరూ ఆశీర్వచనాలు అయితే ఇస్తారని చాలా ఆనందంగా నిద్రపోకుండా అప్పటి నుంచి ఆ యొక్క బ్రాహ్మణుడు మనం ఇంకా చెప్తున్నట్టుగా ప్రతి నెల లేకపోతే సంవత్సరానికి ఒకసారైనా కూడా ఇక స్వామివారికి వ్రతాలు చేసుకుని సుఖంగా సంతోషంగా భక్తి శ్రద్ధలతో జీవించి బయలుదేరాడు. ఒక రోజున బ్రాహ్మణి బంధుమిత్రులను వచ్చి భక్తి శ్రద్ధలతో సత్యనారాయణ స్వామి వారి యొక్క వ్రతాలు చేసుకున్నవాడేవాడు. చేసుకొని కథ చక్కగా విన్నవాడేవాడు. తీర్థ ప్రసాదాలు స్వీకరించాడు. వచ్చిన మరి బంధువులకు బంధుమిత్రులకు చుట్టుపక్కల కూడా అనేక రకాల దానాలు చేసిన వాడినాడు. అనంతరము బంధుమిత్రులతో భోజనాలు స్వీకరించి ఆ రోజు సుఖంగా సంతోషంగా ఆనందంగా గడిపిన వాడినాడు. ఇది స్వామి వారి యొక్క మరి రెండో అధ్యాయ సమాప్త, ద్వితీయోధ్యాయ సమాప్త, రెండో సమాప్త. శ్రీ సత్యనారాయణ భగవానికి అక్షతలు వేయండి, పసుపు వేయండి, పూలు వేయండి, 2 అగరబత్తులు వేయండి. నమస్కారం సమర్పయామి, నమస్కారామి. ఆయన రాజుగారు సత్యవంతుడు, సత్య పరిపాలన చేస్తూ ప్రతిరోజు కూడా దేవాలయానికి వెళ్ళి దైవ పూజా కార్యక్రమాలన్నీ కూడా చేసుకుంటూ పేదవారికి బ్రాహ్మణాలకు అనేక మందికి దాన ధర్మాలన్నీ కూడా చేసుకుంటూ వారిని సంతోషపెడుతూ ఉన్నవారైనారు. అయితే ఆ దంపతులు చాలా చక్కగా చాలా సౌందర్యంగా మంచిగా ఉన్నవారైనారు. మంచి గుణగణములు కలిగిన వారు. వారందరూ కూడా ఒక రోజున అక్కడ భద్రశీల నది ఉన్నది. ఆ నది తీరం దగ్గర మనం చేస్తున్నట్టుగానే సత్యనారాయణ స్వామి వ్రతాన్ని ఇట్లానే చేస్తూ ఉన్నాం. అడవికి వెళ్ళి అడవిలో ఉన్న జంతువులన్నీ కూడా వేటాడి తిరిగి సాయంకాలానికి ఇంటికి వస్తూ ఉంటాడు. అదేవిధంగా రోజులు, వారాలు, సంవత్సరాలు ఇవన్నీ గడిచిపోతూనే ఉన్నాయి. అయితే ఆ ఊర్లో ఉన్న గొల్ల పిల్లలందరూ కూడా ఒకనొక మంచి రోజున భక్తి శ్రద్ధలతో అందరినీ సత్యనారాయణ స్వామి యొక్క వ్రతాన్ని చేస్తున్నారు. ఆ గొల్ల పిల్లలందరూ కూడా వారి యొక్క వ్రతం చేయకుండా ఆ రాజుగారు ఏం చేశారు, అడవి కూడా అడిగి తెలుసుకున్నాడు. తెలుసుకున్న ఏం జరుగుతుంది, దానివల్ల నా పరిస్థితులన్నీ కూడా చాలా సమస్యలుగా ఏర్పడ్డాయి, అనేక కష్టాలు ఏర్పడ్డాయని చెప్పి మనసులో అనుకున్నవాడే వెంటనే అక్కడికి వెళ్ళి ఆ యొక్క స్వామి వారికి సాష్టాంగ నమస్కారం చేసి చక్కగా వేడుకున్నవాడే, స్వామి మా యొక్క అపరాధాన్ని క్షమించండి అని చెప్పి దైవాన్ని వేడుకున్నవాడైనాడు. మళ్ళీ దైవ పూజ ప్రసాదాన్ని స్వీకరించుకున్నవాడైనాడు. స్వామి మమ్మల్ని రక్షించండి అని చెప్పి దైవాన్ని వేడుకున్నవాడైనాడు. తీర్థ ప్రసాదాలు తీసుకున్నవాడైనాడు. తమ ఇంటికి బయలుదేరాడు. ఎప్పుడైతే దైవ ప్రసాదాలు స్వీకరించాడో దైవానుగ్రహం అనేది మనకి కూడా చాలా చక్కగా లభించింది. ఎప్పుడైతే దైవానుగ్రహం లభించిందో దానివల్ల ఏం చేశాడు, రాజ్య పరిపాలన చాలా చక్కగా చేసుకుంటున్న వాడినాడు. తన యొక్క నూరు గురు కుమారులకు కూడా ఆరోగ్యం కూడా చాలా చక్కగా ఉంది. ఎలాంటి ఇబ్బందులు లేవు, ఎలాంటి కష్టాలు లేవు. ఆర్థిక బాధలన్నీ కూడా తొలగిపోయాయి. పోయిన సంపదలన్నీ కూడా తిరిగి సంపాదించుకోగలుగుతూ ఉన్నవాడినాడు. కుటుంబ సభ్యులతో సుఖంగా సంతోషంగా ఉంటున్నవాడినాడు. అయితే ఆ యొక్క రాజుగారి జీవితకాలం అంతా కూడా ప్రతి నెల లేక సంవత్సరానికి ఒకసారైనా కూడా ఇక స్వామివారికి వ్రతాలు చేసుకుంటూ అనేక మందికి గోదాన, భూదాన, సువర్ణదాన అనేక దానాలన్నీ కూడా చేసుకుంటూ కుటుంబ సభ్యులతో సుఖంగా సంతోషంగా చివరికి మోక్షాన్ని పొందిన వాడైనాడు. అనంతరము చివరికి మోక్షాన్ని పొందిన వాడైనాడు. అయితే ఈ యొక్క సత్యనారాయణ స్వామి వారికి వ్రతాలు ఏ సందర్భంలో చేసుకోవచ్చు, నూతనంగా గృహ ప్రవేశం అయినప్పుడు, వివాహ సమయంలో,
ఇంట్లో ఏదైనా పండుగ సందర్భంలో మంచి రోజులలో కూడా ఇంకా స్వామివారికి వ్రతాలు చేసుకోవచ్చు అని చెప్పడం జరిగింది. అయితే సత్యనారాయణ స్వామి వారిని అనేక రకాల పేరుతో పిలుస్తూ ఉంటారు. రమాసహిత వీర వెంకట అన్నవరం సత్యనారాయణ స్వామి అని, మరి శ్రీ మహావిష్ణువు అని, శ్రీమన్నారాయణుడు, సత్యదేవుని అనేక రకాల పేరుతో పిలుచుకుంటూ స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందుతూ సుఖంగా సంతోషంగా జీవితాన్ని గడిపి చివరికి మోక్షాన్ని పొందుతూ ఉన్నవారైనారు. ఇది అంటే ఇది సత్యనారాయణ స్వామి వారి యొక్క ప్రథమ తృతీయ చతుర్థ పంచమోధ్యాయ సమాప్త. శ్రీ సత్యనారాయణ భగవానికి ఇందాకంటే ఎవరు కూడా పెద్దగా చెప్పారు. శ్రీ సత్యనారాయణ భగవానికి సత్యనారాయణ మూర్తికి పూలన్నీ పోతున్నాయి చూడండి. పసుపు ఫినిష్ నడకరా పోతున్నాయి. మళ్ళీ వేసావా? ఫ్రెండ్స్, ఇక్కడ వ్రతం అయితే అవుతుంది. బయట అయితే ఏర్పాట్లు అవుతున్నాయి. వంటలు అవన్నీ ప్రిపేర్ చేస్తున్నారు. వ్రతం అయిపోయాక పిల్లల్ని అయితే అందరి ఆశీర్వచనం కోసం కూర్చోబెట్టి అక్షింతలు వేయిస్తాము. అలానే ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ మా పాప బాబుని ఆశీర్వదిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ప్లీజ్ మీ ఆశీర్వచనాలు అనేది మా పిల్లలకి ఇవ్వండి. వ్రతం అయితే కంప్లీట్ అయ్యిందండి. ఇంకా పంతులు గారు అందరికీ హారతి ఇవ్వడానికి వేశారు, ప్రసాదాలు పెట్టించారు. అందరికీ హారతి తినే తర్వాత మంగళహారతి పాటలు ఉంటాయి, అవి కూడా వినండి. ఫ్రెండ్స్, మీ కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. మీకు ఎలా అనిపిస్తుందో, మీకు ఏమన్నా బోర్గా అనిపిస్తుందో. రఘునందన పద్మశుగర జయ మంగళమీ చదమయ్య శివ జయ మంగళమీ చదమయ్య. ఫ్రెండ్స్, ఇక పిల్లల్ని అయితే కూర్చోపెట్టాము. పేరెంట్స్ అక్షింతలు వేయమన్నారు. ఫస్ట్ మేమైతే అక్షింతలు వేసాము. నెక్స్ట్ అమ్మ తాతయ్య అక్షింతలు వేస్తున్నారు. నానమ్మ తాతయ్య వేశారు. అది క్లిప్ మిస్ అయింది, సారీ అండి. ఇదిగోండి ఫ్యామిలీ ఫోటో. ఫ్రెండ్స్, మీ బ్లెస్సింగ్స్ ఇవ్వండి మా పిల్లలకి. ఇదిగోండి మా అత్తయ్య అమ్మ నాన్నకి బట్టలు పెడుతున్నారు. వ్రతం అయితే కంప్లీట్ అయిపోయింది. వచ్చిన అందరూ కొబ్బరికాయలు కొట్టారు, ప్రసాదాలు తీసుకుంటున్నారు అందరూ. ఇదిగోండి సత్యనారాయణ స్వామి. వాయనం ఇవ్వడానికని ప్రిపేర్ చేసి అక్కడ రెడీగా పెట్టాము. అంతా రెడీ అయిపోయిందండి. భోజనాలకు కూడా బయట ప్రిపేర్ చేశారు. ఇక్కడ వచ్చిన ముత్తైదువులకి పసుపు కుంకుమ ఇస్తున్నారు. ఇదిగోండి అన్ని వంటలు అయితే ప్రిపేర్ చేశారు.
వెజ్ ఐటమ్స్ ఇంట్లో చేశారు. ఫ్రెండ్స్ భోజనాలకైతే రెడీ చేశారు. భోజనాలు చేస్తున్నారు అందరూ. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, వీడియో ఇంతవరకు చూసినందుకు థ్యాంక్ యూ.